నేపాల్లో శాంతి స్థాపనకు భారత్ అండగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. నేపాల్ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ ఈ హామీ ఇచ్చారు. కాగా క్రిందటి ఏడాది జంజీ ఉద్యమం నేపథ్యంలో అప్పటి కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత సుశీలా కార్కి సారథ్యంలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడింది. ఇదిలా ఉంటే జంజీ ఉద్యమం తరువాత జరిగిన తొలి నేపాల్ ఎన్నికలు ఇవే కావడం విశేషం. పొరుగుదేశమైన నేపాల్లో తాజాగా ఎన్నికలు జరిగాయి. 275 మంది సభ్యులున్న ప్రతినిధుల సభకు ఎన్నికలు నిర్వహించారు. కాగా నేపాల్ యువత జంజీ ఉద్యమం నేపథ్యంలో అప్పటి కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ప్రజాస్వామ్యంగా జరిగిన ఎన్నికలు ఇవే. తాజా ఎన్నికల్లో దాదాపు 1,80,00,000 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు సమాచారం. కాగా పోలింగ్ కోసం భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేసినట్లు నేపాల్ హోంమంత్రి ప్రకాష్ ఆర్యల్ వెల్లడించారు. ప్రస్తుతం ఆపద్ధర్మ ప్రధాని సుశీలా కార్కి నాయకత్వంలోని ప్రభుత్వం పాలనా వ్యవహారాలు చూస్తోంది. కాగా మొత్తం 275 మంది సభ్యులున్న ప్రతినిధుల సభకు ఒకే తరహాలో ఎన్నికలు జరగలేదు. 165 సెగ్మెంట్లకు నేరుగా పోలింగ్ జరిగింది. అలాగే 110 సీట్లకు నిష్పత్తి విధానంలో ఓటింగ్ ఉంటుంది. తాజా ఎన్నికల్లో 2 కూటముల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. వీటిలో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ నాయకత్వంలోని కూటమి ఒకటి. దీనినే సిపిఎన్ యుఎంఎల్ కూటమి అని కూడా అంటారు. అయితే సదరు కూటమికి సాంప్రదాయ విధానాలకు మొగ్గు చూపే కూటమిగా పేరుంది. అలాగే పుష్పకమల్ దాహాల్ సారథ్యంలోని మరో పార్టీ ఉంది. దీనినే నేపాల్ కమ్యూనిస్టు పార్టీ అని కూడా అంటారు. కాగా పోటీ ప్రధానంగా ఈ రెండింటి మధ్యనే నెలకొందని రాజకీయ పరిశీలకులు వెల్లడించారు. అయితే ఎన్నికల బరిలో మరికొన్ని పార్టీలు కూడా నిలిచాయి. వీటిలో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ, అలాగే నేపాలీ కాంగ్రెస్లు కూడా ఉన్నాయి. అయితే ఈ పార్టీల పోటీ నామమాత్రమే. నేపాల్ రాజకీయాల్లో తమ ఉనికిని కాపాడుకోవడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు పనిచేశాయి. జంజీ ఉద్యమం నేపథ్యంలో యువతను ఆకట్టుకోవడానికి అటు రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ, ఇటు నేపాలీ కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేశాయి. జంజీ ఉద్యమంలో యువత చేసిన డిమాండ్ల సాధన తమ వల్లే సాధ్యమని ఎన్నికల ప్రచారంలో కూడా ఊరు వాడా ఏకం చేసి ఈ రెండు పార్టీలు ఊదరగొట్టాయి. ఇదిలా ఉంటే క్రిందటి ఏడాది సెప్టెంబర్లో నేపాల్లో జరిగిన జంజీ ఉద్యమం యావత్ ప్రపంచాన్ని ఆకట్టుకుంది. జంజీ ఉద్యమానికి ఒక ప్రత్యేకత ఉంది. జంజీ అనేది ఒక మహా ఉద్యమం. అంతేకాదు, ఈ మహోద్యమం వెనుక ఉన్నది రాజకీయ పార్టీలు కాదు, కేవలం విద్యార్థి సమూహమే. అయితే ఈ ఉద్యమం నడిపిన విద్యార్థులకు ఎటువంటి రాజకీయ లక్ష్యాలు లేవు. ఉపాధి లేక రోడ్ల మీద తిరుగుతున్న యువత ఆకలి కేకలే జనంలో ఆగ్రహాన్ని రగిలించాయి. ఈ ఆగ్రహమే జంజీ రూపంలో మహోద్యమంగా మారింది. ఫలితంగా ప్రధాని హోదాలో ఉంటూ ప్రజలపై పెత్తనం చెలాయించిన కేపీ శర్మ ఓలీ దేశం నుంచి పలాయనం చిత్తగించారు. ఇదిలా ఉంటే నేపాల్లో రాచరిక వ్యవస్థ అంతరించి దాదాపుగా దశాబ్దం దాటింది. కాఠ్మండులో ప్రజాప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ప్రభుత్వాలు చేయాల్సిన అసలు పని ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం. అయితే ఈ బాధ్యతను ఎన్నికల ద్వారా అధికారంలోకొచ్చిన ప్రభుత్వాలు విస్మరించాయి. ఫలితంగా నేపాల్లో అభివృద్ధి జరగలేదు. సామాజిక పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాలేదు. హిమాలయ దేశానికి అవసరమైనటువంటి అభివృద్ధి నమూనాను అక్కడి ప్రభుత్వాలు రూపొందించుకోలేకపోయాయి. ఫలితంగా జీవన ప్రమాణాలు అడుగంటాయి. నిరుద్యోగం గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగింది. ఉపాధి లేక నేపాల్ యువత రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాపై కేపీ శర్మ ఓలీ సర్కార్ నిషేధం విధించింది. దీంతో అగ్నిపర్వతం బద్దలైంది. అప్పటి వరకు లోలోపల అణుచుకున్న ప్రభుత్వ వ్యతిరేకత జంజీ ఉద్యమ రూపంలో ఒక్కసారిగా బయటకొచ్చింది. కాగా కేపీ శర్మ ఓలీ నాయకత్వంలోని ప్రభుత్వం కూలిపోయిన తరువాత నేపాల్ రాజకీయ పరిణామాల్లో పెను మార్పులు సంభవించాయి. ఇందులో భాగంగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీలా కార్కి నాయకత్వంలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడింది. కాగా ఈ ప్రభుత్వానికి తాత్కాలిక ప్రధానిగా సుశీలా కార్కి బాధ్యతలు చేపట్టారు.
కాగా సుశీల కార్కి ఆపద్ధర్మ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత హిమాలయ దేశంలో మరోసారి సాధారణ పరిస్థితులు నెలకొనడం ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో సుశీల కార్కి భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ కాల్ చేశారు. నేపాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి సాయం చేయాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని ఆమె కోరారు. నేపాల్లో శాంతి స్థాపనకు భారత్ అండగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. అలాగే జంజీ ఉద్యమం నేపథ్యంలో జరిగిన అల్లర్ల కారణంగా చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ఆయన సంతాపం తెలియజేశారు. నేపాల్లో రాజకీయ స్థిరత్వం నెలకొనాలని భారత్ కోరుకుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఏమైనా నేపాల్లో మరోసారి శాంతి నెలకొనాలని భారత ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది.